గాంధీ హాస్పిటల్ కూడా తరలించాలంటున్నారు. సో ఏంటి మొత్తం మీద వస్తున్న అప్డేట్స్ ఏంటి రామ్? క్రాష్ ఎలా అయిందో మనం స్క్రీన్ పై చూడొచ్చు. చాలా క్లియర్గా ఎగిరిన కొద్దిసేపటికే ఒకసారి చూడండి, చెట్టును ఢీకొట్టింది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. చెట్టును ఢీకొట్టగానే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కెప్టెన్ సుమిత్ ఇక్కడ దీని ఫ్లైట్ని టేకాఫ్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అలాగే ఈ ప్రాంతంలో ఒకసారిగా దృశ్యాలు చూడొచ్చు. మనం ఒకసారి క్లోజ్గా చూస్తే కనుక టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే అక్కడ ఒక భారీ చెట్టు సమీపంలో కూలిపోయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓ మై గాడ్, భారీ మంటలు అవి. ఆ మంటల ప్రయాణం ఒక్కసారిగా ఆ మంటల దాటి చూస్తే కనుక ఖచ్చితంగా ఫ్లైట్ దాదాపుగా తునాతునకలైన పరిస్థితి మనకు కనబడతా ఉంది. భారీ విస్ఫోటనం, ఒకసారి దృశ్యాలు చూడండి. భారీ విస్ఫోటనం చెందినట్టుగా కనబడుతోంది. ఒక్కసారిగా ప్రాంతంలో 2 భారీ చెట్లు కూడా కనబడుతున్నాయి. టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. సరిగ్గా AI 171 సరిగ్గా 1:15 టేకప్ తీసుకుంది. కెప్టెన్ సుమిత్ దీన్ని లీడ్ చేస్తున్నాడు. సో విజయ్ రూపానీ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆన్ బోర్డులో ఉన్నట్టు తెలుస్తుంది. ఆన్ బోర్డు 242 మంది ఉన్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి క్లోజ్గా. కొద్దిసేపట్లోనే మళ్ళీ పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినట్టుగా వెళ్ళి సడన్గా కిందికి దిగినట్టుగా విమానం వెనుక భాగము సడన్గా కిందికి ఒరిగింది. సరిగ్గా గమనించండి, విమానం వెనక భాగము సరిగ్గా కిందికి ఒరిగి అక్కడ ఒక చెట్టును ఢీకొన్నట్టుగా మనకు అర్థమవుతున్న దృశ్యాలు బట్టి ఢీకొట్టగానే ఇక్కడ చూడండి భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా ఆ పేలుడు దృశ్యాలు చూస్తే కనుక ఖచ్చితంగా ఆ విమానంలో ఉన్నటువంటి ప్రయాణికుల ప్రాణాలు కూడా ఎవరివి దక్కేలా అవకాశం కనిపించట్లేదు. ఆ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్టుగా కూడా కన్ఫామ్ అయింది ఇప్పుడే. అలాగే ప్రస్తుతం ఆ ప్రాంతానికి NDRF సిబ్బంది కూడా చేరుకున్నారు. దాదాపు 90 మంది NDRF సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం ఆ ప్రాంతానికి బయలుదేరి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో జరిగిన విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడండి, ఆ ఫ్లైట్ అలా టేకప్ అయింది. వెళ్ళిన వెంటనే కొద్ది క్షణాల్లోనే ఒక్కసారి గమనించండి, కొద్ది క్షణాల్లోనే ఆ ఫ్లైట్ వెనుక భాగము సడన్గా ఆ ఒక్కసారి కిందికి దిగింది. కిందికి తక్కువ ఎత్తులో ఎగురుతోంది. మనం సరిగ్గా గమనిస్తే కనుక అర్థమవుతుంది. తక్కువ ఎత్తులో ఎగురుతూ ఆ చెట్టును ఢీకొన్నట్టుగా మనకు కనబడుతోంది. విమానం వెనుక భాగము చెట్టును ఢీకొట్టినట్టుగా అర్థమవుతుంది. మరొకసారి ఇక్కడ చూస్తే కనుక మేఘాని నగర్ ప్రాంతంలో దట్టమైన పొగలు అల్లుముకున్న పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఓవరాల్గా ప్రస్తుతం ఒకసారి మనం అంటే ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు కనుక ఖచ్చితంగా గమనిస్తే 3 భారీ పేలులు, 3 భారీ శబ్దాలు వినిపించినట్టుగా స్థానికులు చెప్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది. సరిగ్గా 242 మంది ఈ విమానంలో ఉన్నారు. బహుశా ఇప్పటి వరకు ఈ ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియదు. అయితే ఇప్పటికే 9 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 10ల సంఖ్యలో ఆ ప్రాంతంలో ఫైర్ ఇంజన్లు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కావచ్చు, అలాగే అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన సిబ్బంది కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి దర్యాప్తును ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించిన పరిస్థితి కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం చాలా ప్రిస్టేజియస్గా తీసుకుంది. ఏదైనా కుట్రకోణం దాగి ఉందా, లేదా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా, సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా, విమానం బయలుదేరే ముందు దానికి సంబంధించినటువంటి పూర్తి అంశాలను చెక్ చేసుకున్నారా, సాంకేతిక అంశాలని పూర్తిగా సరిచూసుకొని వెళ్ళారా, లేదా విమానం బయలుదేరిన తర్వాత ఏదైనా అనుకోని లోపం కానీ అనుకోని ప్రమాదం కానీ చోటు చేసుకుంది అనేది తెలియాల్సి ఉంది. కెప్టెన్ సుమిత్ ప్రస్తుతం దీన్ని విమానాన్ని లీడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 2 పైలట్ ఉన్నారు, 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు. అలాగే మొత్తం వీళ్ళతో కలిపి 242 మంది ఆన్ బోర్డ్ ఉన్నారు. AI 171 ఫ్లైట్లో ప్రస్తుతం ఈ ఫ్లైట్ అహ్మదాబాద్ నుంచి అలాగే లండన్ ఇండియన్ స్టాండర్డ్ టైం సరిగ్గా 13:17 అంటే 1:15 ఈ ఫ్లైట్ అక్కడ నుంచి బయలుదేరిన కొద్ది క్షణాలకి ఒకసారి మనం ఆ దృశ్యాలు చూడండి. ఆ దృశ్యాలు చూస్తే కనుక విమానం అలా సరిగ్గా వెళ్తున్న క్రమంలో మళ్ళీ కింది కొరగానే ఒక్కసారిగా భారీ ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఒకసారి దట్టమైన పొగలు, భారీ బ్లాస్టింగ్ అయితే మనకు కనబడుతోంది. ఈ ప్రమాద తీవ్రత చూస్తే కనుక ఖచ్చితంగా ప్రమాదంలో ఎవరు ప్రాణాలతో బతికే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కనబడట్లేదు. దాదాపు 242 మంది వీళ్ళ ప్రాణాలు సురక్షితమైన ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయంలోనే
ఒక ఉత్కంఠ రేగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ విమాన ఎందుకు అంటే గతంలో కూడా ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ సంబంధించి ఏదైనా ప్రమాదం చోటు చేసుకుందా, గతంలో కూడా ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయా, సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా, ఎన్ని ఇంజన్లు ఉన్నాయి, దాని సామర్థ్యం ఎంత అనేది కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతం సాంకేతిక అంశాల పరంగా కూడా దర్యాప్తు అయితే ఇప్పటికే ప్రారంభించిన పరిస్థితి కనబడుతోంది. మరోవైపు 300 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఈ బోయింగ్ డ్రీమ్ లైనర్ సంబంధించి అయితే ప్రస్తుతానికి గత చరిత్ర చూస్తే కనుక ఇప్పటివరకైతే ఎలాంటి ప్రమాదాలు భారత్లో జరగలేదు. ఇది భారీ ప్రమాదం అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే పూర్తి స్థాయిలో ఆరా తీసిన పరిస్థితి కనబడుతుంది. ఎస్ సయీద్. అయితే ఇప్పటికే చాలా వరకు కూడా ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే విజయ్ రూపాని, గుజరాత్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపాని కూడా అందులో ఉన్నారు అని కూడా తెలుస్తుంది. అయితే విమానంలో ఏకంగా 242 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. అయితే రెస్క్యూ బృందం కూడా అక్కడికి వచ్చేసింది. ఫైర్ ఇంజన్ ఇవన్నీ కూడా విజయ్ రూపాని ఫోటో, ఆయన కూడా ఫ్లైట్ లో ఉన్నారు. ఆ ప్రమాదం జరిగిన టైంలో ఆయన ఆ ఫ్లైట్ లో ఉన్నారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి కూడా ఏవైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కి రావాల్సిన ప్రతి ఫ్లైట్ ని కూడా కంప్లీట్ గా వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రెస్క్యూ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇదే విధంగా వైద్య సహాయం మరియు ఏవైతే ఇతర రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ ప్రతి ఒక్కటి కూడా అక్కడ చేరుకుంటుంది. అయితే దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి అహ్మదాబాద్ కు వెళ్లాల్సిన ఫ్లైట్స్ అన్ని కూడా వెనక్కి వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ ఫ్లైట్ లో గుజరాత్ మాజీ సీఎం, బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని అందులో ఉన్నారు. అయితే పేలుడికి సంబంధించిన తీవ్రతను బట్టి చూస్తుంటే ప్రయాణికులంతా చనిపోయి ఉంటారు అని కూడా అక్కడుండే స్థానికులు చెప్తున్నారు. ఎస్, అక్కడ స్క్రీన్ పైన చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ అక్కడ మనం ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఆ తీవ్రత ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. అయితే అక్కడ చూసే స్థానికులు కూడా డెఫినెట్లీ అక్కడ ఉండే ప్రయాణికులు ఎవరు కూడా ప్రాణాలతో బతికి ఉండరు అని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ ఉండే స్థానికులు ఎవరు కూడా అక్కడ అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరు బతికి ఉండరు అని కూడా చెప్తున్నారు. సో కానీ ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 242 మంది ప్రయాణికులు ఉన్నారు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 117కి ప్రమాదానికి సంబంధించిన స్పాట్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో బృందాలుగా ఏర్పడి కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఎస్, అక్కడ చూడండి ఒకసారి, అక్కడ క్రాష్ ల్యాండ్ అయిన దగ్గర ఒక వ్యక్తి అక్కడ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే అక్కడ ఎవరన్నా చిక్కుకుపోయి ఉన్నారా, ప్రాణాలతో ఎవరన్నా బతికి ఉన్నారా అని కూడా హుటాహుటిన అక్కడ చేరుకుని కూడా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా ఆ ప్రమాద సమయానికి ఆ ఘటన స్థలం దగ్గర ఎలాంటి దృశ్యాలు ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రమే మా ఉద్దేశం, ఎవరిని కూడా కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఆ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత అందులో ఉండే 242 మంది కూడా ప్రాణాలతో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజయ్ రూపాని అందులో ఉన్నారు అని కన్ఫర్మ్ చేయడానికి కూడా ఒక టికెట్, ఆయన ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. రూపాని విజయ్ A1017